హలో అండి. ఈరోజు మా పిల్లలు మమ్మీ ఏమైనా మ్యాంగోతో స్పెషల్ వెరైటీ చేయొచ్చు కదా అన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి స్పెషల్ కావాలంటారు. సో వాళ్ళ కోసం నేను థింక్ చేసి వాళ్ళ కోసం మ్యాంగో పుడింగ్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ మ్యాంగో పుడింగ్ కంప్లీట్ రెసిపీని మీరు కూడా చూడండి. మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ స్టే ట్యూన్. సో దీనికోసం నేను 2 మ్యాంగోస్ని తీసుకుని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని తర్వాత 2 స్పూన్స్ షుగర్, 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో వీటిని మిక్సీ పట్టుకోవాలి ప్యూరీ లాగా. ఈ లోపు ప్యూరీ రెడీ అవ్వగానే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్ లో వేట్ చేసుకుని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యూరీని దానిలోకి యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ లమ్స్ అనేది ఉండదు. సో లమ్స్ అనేది అవాయిడ్ అవుతాయి. దానిలోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈవెన్ దీన్ని కూడా లమ్స్ లేకోకుండా చాలా స్మూత్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కార్న్ఫ్లవర్ పేస్ట్ ని మనం మ్యాంగో ప్యూరీలో యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. దీనిలోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను 2 స్పూన్స్ మ్యాంగో కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకున్నాను. దీనివల్ల ఎక్స్ట్రా కలర్ అండ్ ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతాయి. చూసారు కదా ఎటువంటి లమ్స్ లేకుండా ఎంత సాఫ్ట్ గా ఉందో. సో మనం కంటిన్యూస్ కుక్ చేసుకున్నంత సేపు తిప్పుకుంటూనే ఉండాలి, లేకపోతే లమ్స్ అనేది ఫామ్ అవుతుంది, లేకుంటే పైన లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దీనివల్ల మ్యాంగో పుడింగ్ అనేది సాఫ్ట్ గా ఉండదు, అది చిట్లిపోతుంది. సో దీనిలోకి మనకి షుగర్ సిరప్ కావాలి. సో షుగర్ సిరప్ కోసం నేను ఒక ప్యాన్ తీసుకుని 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేశాను. దీన్ని లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. సో 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకు కావాల్సిన షుగర్ సిరప్ అయితే ఫామ్ అయిపోతుంది. చూసారు కదా, చాలా మంది షుగర్ సిరప్ బదులు క్యారమిల్ యూస్ చేస్తారు. బట్ నేను ఇక్కడైతే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుని దాన్నే యూస్ చేస్తున్నాను. షుగర్ సిరప్ కలర్ వచ్చేసరికి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఈ లోపు మనం స్టవ్ ఆఫ్ చేసిన మ్యాంగో ప్యూరీని చల్లారేంత వరకు ఉండాలి. ఎటువంటి లమ్స్ కానీ దాని మీద లేయర్ కొని లేకుండా కంటిన్యూస్ గా తిప్పుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. సో నేను 3 బౌల్స్ అయితే తీసుకున్నాను మ్యాంగో పుడింగ్ ప్రిపేర్ చేయడానికి. వీటికి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ అయితే అప్లై చేశాను. ఈ షుగర్ సిరప్ వల్ల మ్యాంగో పుడింగ్ కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. చెప్పాను కదా, చాలా మంది క్యారమిల్ యూస్ చేస్తారని చెప్పి, కానీ నేను ఇక్కడ షుగర్ సిరప్ యూస్ చేస్తున్నాను. సో దీనిలోకి మనం చల్లారి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. సో ఈ 3 బౌల్స్ లోకి నేను ప్రిపేర్ చేసుకున్న ఈ మ్యాంగో ప్యూరీని తీసుకున్నాను. సో వాటిని అట్లా ఓపెన్ గాని ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు అనమాట. దాన్ని ఏదైనా మనకి అవైలబుల్ ఉన్న వాటితో కవర్ చేసుకుని వీటిని 2 to 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఆఫ్టర్ 2 అవర్స్ మనం వెయిట్ చేసిన మ్యాంగో పుడింగ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మ్యాంగో పుడింగ్. సో మీరు కూడా ట్రై చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. సో దాన్ని 2 మినిట్స్ కూల్ చేసిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేశాను. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్ గా మ్యాంగో పుడింగ్ మనకి ఎలా కావాలో అలా వచ్చింది. ఈ మ్యాంగో పుడింగ్ ను ఈవెన్ పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా చాలా ఇష్టంగా తింటాము. ఇది వచ్చేసి ఒక డెలిషియస్ స్వీట్. ఇది చూడ్డానికి జున్నులాగున్న జున్ను కాదండోయ్, మ్యాంగో పుడింగే. లాంగ్ బ్యాక్ అయితే మేము ఒక అకేషన్కి వెళ్ళినప్పుడు దీన్ని ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. అప్పుడైతే టేస్ట్ అయితే అర్థం కాలేదు, కానీ జున్నే అనుకున్న తర్వాత తెలిసిందనమాట. సో నేను ఇంకా ఫ్రీక్వెంట్లీ మా ఇంట్లో ప్రిపేర్ చేస్తానే ఉన్నాను. సో మా పిల్లలైతే వెయిటింగ్ అండి దీన్ని టేస్ట్ చేయడం కోసం. ఈవెన్ మా పిల్లలే కాదు, నేను కూడా వెయిటింగ్. ఈ లోపు మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.